వాస్తవాలకు దగ్గర నువ్వు మాట్లాడాలనుకుంటే, పరిస్థితులు ఏమున్నాయో తెలిసి మాట్లాడాలనుకుంటే నువ్వు రాజకీయ భాషనియ్యి, నువ్వు రాజకీయ స్పీచ్ ఇయ్యి, నేను ఆహ్వానిస్తా. రాజకీయంగానే అమ్మా నీది తప్పు, నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా, మాట్లాడు, దాంట్లో ఏం లోతుపాతులు చెప్పు, అవి లేవు అనేది ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారు. సబ్జెక్టు మీద మాట్లాడు, నీ పార్టీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకో. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నువ్వేదో వాగిపోతున్నావు, వాళ్ళు దానికి జవాబిస్తున్నారు. దానికి నీ లాంగ్వేజ్ చూస్తుంటే విపరీత బుద్ధి తోడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోని అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చాడు. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంటు మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కషి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? యోని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిష్టోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందు పొత్తుతో వెళ్తుంది కాంగ్రెస్తో అన్నారు. ఆ తర్వాత పొత్తేం లేదు, ఏకంగా విలీనమే అని చెప్పారు. కానీ ఆ పార్టీని నమ్ముకొని బీఫామ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లోటస్ పాండ్లో ధర్నాలు కూడా చేశారు. కొంతమంది అయితే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరిగారు లోటస్ పాండ్ చుట్టూ, మేము చచ్చిపోతామని చెప్పి, 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేశారు? అంటే మీకు వాళ్ళంతా టచ్లో ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇక్కడ పార్టీ మూసేసిన తర్వాత? గత్యంతరం లేక. గత్యంతరం లేక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. ఈమెకు అడ్రస్ లేదు, వందలాది మంది నష్టపోయారు. మీరు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరనలా, కానీ 50 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు, ఎంతో కొంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు కష్టపడితే. సమయం 2.5-3 సంవత్సరాలు జీవితాలు నాశనం అయిపోయినాయమ్మా. ఇప్పుడు నీ పేర్లు చదవాలనుకుంటే ఒక 100 పేర్లు ఉన్నాయి. వాళ్ళ జీవితాలు నాశనం చేసినాం. వాటన్నిటికంటే తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవాన్ని పెద్దగా రెస్పెక్ట్ ఇస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. వాళ్ళని పూర్తి అవమానపరిచి, వాళ్ళని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడకు పోయి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ పోయి ఏం డ్రామాలు ఆడుతుందో మనకు తెలుసు. ఇవాళ భారతదేశం మొత్తంలోమ్మా
తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు అంటే ఊసర వెళ్ళి కంటే అధ్వానము అంటారు. ఊసర వెళ్ళే సిగ్గుపడుతుంది అంటారు ఈయన మార్చే మార్పులకు. ఇలా కొత్తగా మాట్లాడుతుంది చూసిరా మీరు. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లల్లో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కానట్టు, అసలు ఎమ్మెల్యే కూడా కానట్టు, నాకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్టు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రంగుల మార్పు. ఇప్పుడు ఆయనకు కాంపిటీషన్ ఇప్పుడు షర్మిలమ్మ తయారైంది. ఓకే, సో మరొక క్వశ్చన్, వైఎస్ఆర్టీపీ పార్టీ ఫ్లోట్ చేసే రోజుల్లో కూడా ఆ డే 1 నుంచి కూడా ఏబిఎన్ టీవీ5 లాంటి ఛానళ్ళ ప్రతినిధులతో చాలా సఖ్యతగా ఉండేవాళ్ళు. అంటే ఆ పార్టీ పెట్టడం కంటే ముందే వాళ్ళతో జరగాల్సిన చర్చలన్నీ జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే జరుగుతూ ఉన్నప్పుడు టీవీ9, ఎన్టీవీ, ఈ సాక్షి లాంటి ఛానళ్ళని అసలు అలో చేయలేదు. డోర్ ఇన్సైడ్ లాక్ పెట్టేసి మమ్మల్ని బయటే ఉంచారు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి. బట్ ఏబిఎన్ ప్రతినిధులు, టీవీ5 ప్రతినిధులు వెనక నుంచి లోపల ఉండేవాళ్ళు. అసలు ఏంటి ఇంటర్నల్ లింక్స్ ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు నేను మొన్న డిబేట్లో చెప్పింది కూడా గదే. ఇది షర్మిలమ్మ గారి నిర్ణయం కాదు. దీని వెంబడి ఒక శక్తులు పనిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు నాయుడు తిడతాడు, రాజధాని రైతులు తిడతారు. తోడుగా మనం ఆ కుటుంబాన్ని చీల్చి షర్మిలమ్మతో తిప్పిస్తాం. నేను షర్మిలమ్మ గారిని ఒక మాట అడగదలుచుకున్నాను. నువ్వు ఏమైదామని అడిగిపోయినావు చెప్పు. ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మనం ఏదో 1-2% దూరంలో ఉన్నాం. ఆ పార్టీలో నేను పోతే ముఖ్యమంత్రిని అయితే అనిపోయినావా? లేదు, మీ అన్నను దించాలని కుయుక్తులు వన్నుతున్నటువంటి చంద్రబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళ చేతిలో కీలుబొమ్మై వాళ్ళకు అమ్ముడు పోయి నువ్వు అక్కడికి పోయినావా? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అయితే ఒకటి కోరుకోదలుచుకున్నాను. ఈమె ఒక అమ్ముడు పోయి ఈమె నోటితో తిట్టిపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి ఈడ్చి సంతోషపడడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకంలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఆడుతున్నటువంటి నాటకంలో షర్మిలమ్మ గారు బలిపశు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఈమెంది, ఈమె యాటిట్యూడ్ ఏంది, ఈమె బిహేవియర్ ఏంది, ఈమె చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయి, ఈమె మాట్లాడే పద్ధతి ఏముంది. ఏముందమ్మా, చంద్రబాబు నాయుడు దొంగకోలు పడుతున్న లెక్క కనురెప్ప కొట్టకుండా అబద్ధాలు ఆడతాడు. సేమ్ పవన్ కళ్యాణ్ ఊగుకుంటా చంద్రబాబు నాయుడు ఏవైతే మాటలు మాట్లాడతాడో అవే మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈమొచ్చింది పేపర్ కూడా చూడకుండా బట్టి సేమ్ స్క్రిప్ట్ ఈమె అనర్గలంగా ఈమె మాట్లాడతాడు. ఇక వ్యత్యాసం ఏముంది చెప్పు. జస్ట్ ఒక పదవి, రాజకీయాల్లో ఒక పదవి, సీఎం పీఠం కోసం ఈ స్థాయిలో కుటుంబాలను చీల్చాల్సిన అవసరం, ఈ స్థాయిలో అన్నపైకి చెల్లె ద్వారా కత్తులు నూరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే, ఏబిఎన్ రాధాకృష్ణ గారే అనుకుంటే. ఇప్పుడు ఒకటమ్మా, వాళ్ళు భూతద్దం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చంద్రబాబు కానీ, రాధాకృష్ణ కానీ, టీవీ5 వాళ్ళు వీళ్ళందరూ. అరే ఈడేదో పొగ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన, షర్మిలమ్మ గారి మధ్యన ఏదో పొగ రాజినట్టు అవుతుంది, దీంట్లో మనం ఆజ్యం పోతాం. దానికి ఎందాకనైనా దిగజారుతారమ్మా. నాకున్న ఇన్ఫర్మేషన్, షర్మిలమ్మ పాపం ఆర్థికంగా పార్టీ పెట్టిన తర్వాత కొన్ని ఆస్తులు అమ్ముకుంది, కొన్ని ఆస్తులు ఇప్పటికి కూడా అడ్వాన్సులు తీసుకొని ఉన్నాయి, ఆర్థికంగా కొంత ఇబ్బందులలో ఉంది. ఇటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా ఉపయోగించుకుంటాడు. ఆ ఉపయోగించుకున్న భాగమే షర్మిలమ్మ బలిపశు అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆర్థిక సహకారం చేశారు, ఖచ్చితంగా చేస్తాడు. బట్ అలా ఆదుకోవాల్సిన వ్యక్తి అన్న కదా, అది అన్న చేయకపోవడం వల్లనే పక్క వ్యక్తికి అవకాశం. నీకు అన్న ఆదుకోలేదనేది నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్న గురించి ఏం చెప్పకపోతివి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన తర్వాత నువ్వు నోరెత్తితివి. నీకేం కావాలి? నేను ఇప్పుడు అడుగుతున్నా, నీకు ఏం కావాలి? మీ అన్న ఏం చేయలేదు, రా ఓపెన్గా రా.
మిమ్మల్ని రమ్మందిగా పిల్లల మీద ప్రమాణం చేస్తా రాకుండా అని చెప్పింది. ఎప్పుడు వెళ్తున్నారు? రమ్మనాడికి పాలేరుకు మట్టి మీద ప్రమాణం చేసింది కదా. మట్టి చేతిలో పట్టుకొని పాలేరు ఏం ప్రమాణం చేసింది? నిన్న మొన్న నాకు అర్థమవుతుంది ఆ సీటు వదిలిపెట్టడానికి కూడా కొంత ఆర్థిక సాయం తీసుకుందని. ఓకే, సో పాలేరులో పోటీ చేయకుండా తప్పుకోవడానికి ఆర్థిక సాయం తీసుకుంది అని ప్రచారం ఉంది. ఇప్పుడు ఎవరు, పొంగులేటి గారు చేశారా? లేదు, మరి ఎవరు చేసిరో భగవంతుని గెరక. ఆమె కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది మనం అక్కడ నిలబడకుండా పోవడానికి మరి ఎవరు చేసిరో భగవంతుని గెరక అని అది నిన్న మొన్న ప్రచారంలో స్టార్ట్ అయింది. నీ ప్రమాణం ఎక్కడదమ్మా? ఎన్ని ప్రమాణాలు చేసినావు? చేతిలో మట్టి పట్టుకుంటేవి, పాలేరు బిడ్డనంటివి. ఎవడ్రా నన్ను తెలంగాణ బిడ్డనన్నాడు? నేను తెలంగాణ బిడ్డను లాంటివి. ఎక్కడవా ఇవన్నీ? ఆమె ప్రమాణాలకు శాంటిటీ ఉంటుందని నేను అనుకోను. సో మీరు రెడీ పాలేరుకి అయితే వస్తారు? లేదు, నేను చెప్పేది ఏందమ్మా, పాలేరులో ప్రమాణం చేసి బోర్ల బొక్కలు ఎట్లా పడ్డదో ఇప్పుడు ఈ ప్రమాణం కూడా గంతే అని చెప్తున్నాను. సూపరింటెండెంట్ ఉండండి, మీరు మీ ద్వారా చర్చలు జరగాలని ఆమె చెప్పింది. శ్రావణి వినమ్మా, ఆమె మాటలకు ఏమన్నా ఒక విలువ ఉంటే, ఆమె మాటలకు ఏదైనా శాంటిటీ ఉంటే ఎవరన్నా స్పందించవచ్చు. నువ్వు తెలంగాణలో మాట్లాడిన మాటలేంది, చేసిన చేతలేంది, తన్నిన తన్నులేంది, ఏం చేస్తేవి? ఇప్పుడు తెలంగాణలో ఆమె పార్టీ పెట్టింది, రాజన్న ఆశయాల కోసం పనిచేస్తా అన్నది. రాజన్న ఆశయాలు లేవు, సిద్ధాంతాలు లేవు, ప్రజల నుంచి వస్తూ ఉన్న ఎదురుగాలి ఆమె ముందుగానే పసిగట్టుకుంది. సరే పోటీ చేయకుండా తప్పుకుంటే కాంగ్రెస్ని గెలిపించిన దాన్ని అవుతాను అనుకుంది. కాంగ్రెస్లో పొత్తు అనుకుంది, విలీనమయ్యింది. విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఆ పార్టీ దిశ నిర్దేశం ఏ విధంగా ఉంటుందో అలా నడవాల్సి ఉంటుంది ఏ నాయకుడైనా, మీతో సహా. యు ఆర్ జాయినింగ్ కాంగ్రెస్. ఇప్పుడు షర్మిల గారి నిర్ణయము పార్టీ హైకమాండ్ నిర్ణయంగా వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత దాడి, నువ్వెందుకు జాయిన్ అయినావు, నువ్వెందుకు అన్న మీద కత్తిదో, అధికారంలో ఉన్న వ్యక్తినే దింపడానికి ప్రతిపక్షం ఉంటుంది. అలాంటిది షర్మిల గారిపై ఎందుకు ఈ స్థాయిలో జరుగుతుంది ఈ రచ్చ అనుకోవాలి అనాలి. పురంధరేశ్వర్ గారు ఉన్నారు, ఎవరన్నా మాటలు మాట్లాడతారు ఆమెతో, ఆమె మీద. ఆమె ఒరిజినల్గా కాంగ్రెస్లో ఉన్నది, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి పోయింది, బీజేపీలో ఇప్పుడు ఉంటున్నది. ఆమె రాజకీయ నాయకురాలుగా ఎదిగింది, కేంద్ర మంత్రిగా చేసింది, ఎంపీగా చేసింది. ఆమె మీద ఎవరైనా దాడి చేస్తారా? ఆమె గిట్ట చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తుందా, హరికృష్ణ మీద దాడి చేస్తుందా, బాలకృష్ణ మీద దాడి చేస్తుందా? అంటుందా బాలకృష్ణ గిట్ట ఏమన్నా? పార్టీ పెట్టింది, ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలు. నువ్వు కూడా జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అయినావు. నువ్వు ఎందుకైనావు? ఆమె నీలెక్క పార్టీ పెట్టలే, ఆమె నీలెక్క వ్యవహారం చేయలే. నువ్వు ఎందుకు తెలంగాణకు వచ్చినావు 7 ఏళ్ల తర్వాత? ఎందుకు పార్టీ పెట్టినావు? ఎందుకు పార్టీ దుకాణాన్ని బంద్ చేసినావు? ఆ దుకాణాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలిపినావు? కలిపేటప్పుడు నువ్వు తెలంగాణ ఎన్నికలైన దాకా నిన్ను గేట్ లోపలికి కూడా రానియలే వాళ్ళు. గేట్ లోపలికి రాగనీయకున్నా గేటు ముంగట్లు నిలబడి జై కాంగ్రెస్ అని వాళ్ళకు ఓట్లు వేయమని చెప్పినావు. వీటన్నిటి వెనకాల ఏం మతలబు ఉంది? దీని తర్వాత నువ్వు మళ్ళీ నేషనల్ కాంగ్రెస్లో కూడా కలిసినావు. కలిసినాక నువ్వు అండమాన్లో పోయి చేస్తా అని చెప్పినావు. మాకేం చెప్పినావు? తెలంగాణ గురించే నా ప్రాణాలు ఇస్తాను చెప్పినావు. ఈడని నువ్వు మాట తప్పివి. ఇంక నీ ప్రమాణాలకు ఏం విలువ ఉంది? ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్టీపీ ఇక లేనట్టేనా? బట్ అది ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఏ రకం? ఏడలేదు, విలీనం అయిపోయింది. ఆమె పార్టీలో విలీనం చేసింది. బట్ కొడుకు ఎంగేజ్మెంట్ రోజు తను చెప్పింది వైఎస్ఆర్టీపీ ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది అని చెప్పి. అట్లనే ఆమె కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్టీపీ ఉంటుందట. ఏమి అజ్ఞానం చెప్పింది. బట్ ఆమెని నమ్ముకొని ఆమె వెనక ఈ పాదయాత్రలో నడిచిన వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇప్పిస్తాను మాట ఇచ్చిందంటే ఎవరికైనా వచ్చాయా? ఈ మాట ఇచ్చిందేమో ఓకే, ఎన్ని మాటలు ఇయ్యలే ఆమె? ఇది కొత్తగా కాదు కదా, కొన్ని వందల వేల మాటలు ఇస్తేవి. మొదటి సంతకం అంటివి, రెండో సంతకం అంటివి, మూడో సంతకం అంటివి, 119 నియోజకవర్గాల పోటీ నిలబడుతున్నామంటివి. ఇప్పుడు నిన్న కూడా 120, 175 నిలబడుతున్నాం అంటుంది ఆడవై. మరి గిట్టి ఉంటుందేమో ఆడ బతుకు కూడా. నువ్వు 119 అన్నావు, 800 అప్లికేషన్లు వచ్చినాయి అన్నావు. నేను చెప్పేది ఒక్కటమ్మా, నీ కన్ఫ్యూజన్కు మాకు అర్థమైతే లేదు. నువ్వు పూర్తిగా ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు కుతంత్రాలతోటి నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటున్నావు.
కారణం ఏంది? నీ అన్న గురించి నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు ఓపెన్గా. నీకు రాజకీయంగా ఏమైనా ఉందా అయిదామని చెప్పు ఓపెన్గా. ఇది తప్పమ్మా. నేను అనేది ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఏ పార్టీలో మెర్జ్ కావచ్చు, ఏ పార్టీలో ఎవరన్నా ఉండొచ్చు. ఇప్పుడు సోనియా గాంధీ ఓ పార్టీలు ఉంది, మేనకా గాంధీ ఓ పార్టీలు ఉంది. ఇద్దరు యారన్లు, అన్నదమ్ములు, భర్తలు. రాహుల్ గాంధీ ఓ పార్టీలు నాడు, వరుణ్ గాంధీ ఒక పార్టీలు నాడు. సింధియా కుటుంబం అట్నే ఉండే. ఎన్నో పార్టీలలో ఒక పార్టీలో ఎవరు ఉంటారు, ఓ పార్టీలో ఎవరు ఉంటారు. కానీ నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఏంది అసలు? ఎవరికన్నా అర్థమయ్యేటట్టు మాట్లాడుతుందా? రైట్. ఇప్పుడు ఆమె నమ్ముకున్న కొంతమంది ఉన్నారు, ఒక 4-5 వ్యక్తులు. కొండ రాఘవరెడ్డి, ఓ పిట్టా రామరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి, గట్టు రామచంద్రరావు, ఈ చెట్టుకోలు పుట్టకోలు అయిపోయినట్టేనా ఇప్పుడు? ఎవరమ్మా? నేను ఏ రోజు కూడా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏనమ్మా, నేను ఏ రోజు కూడా ఆమె దగ్గర ఏదో ఆశించి, రాజకీయంగా ఏదో ఆశించి నేను ఏ రోజు పోలే. మా రాజన్న బిడ్డ వచ్చింది, ఒక మంచి తొవల పోతుందేమో, ఆమెకు మనం పెద్ద ఆయనలో కనుక్కుందాం, ఏదైనా సహకరిద్దామనుకున్నా ఆమె మొదటి 2 రోజుల్లో పడ్డే 10 రోజుల్లో పడ్డే తడబడుతుంది. అడుగులు ఎక్కడ పోతున్నాయో తెలియదు, మాటలు ఎక్కడ పోతున్నాయో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతుందని అర్థం కాగానే నేను పక్క జరిగిపోయినా. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఎందుకున్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళు లాభపడ్డారా, నష్టపోయిర్రా? రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మంచి వాళ్ళకు టికెట్లు రావు. మర్రి శశిధరెడ్డి సార్ లాంటి వారికే టికెట్ ఇవ్వలే, పివి నరసింహారావు గారి లాంటి వాళ్ళకే టికెట్ ఇవ్వలే. అందులో అదొక సముద్రం, ఇది నోడు ఇదినంత అంతే తప్ప ఈమెమో చెప్తుంది వాళ్ళకేమొస్తుంది అనుకుంటే వాళ్ళ భ్రమలలో ఉంటే మనకేమో ఇబ్బంది లేదు. ఆ భ్రమలనే వాళ్ళు బతకమనండి. రైట్. ఈ తెలంగాణ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది సెన్సేషనల్గా మాట్లాడుతున్న క్రమంలో నా వల్లనే కాంగ్రెస్ గెలిచింది, నేను పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది అని పదే షర్మిల గారు చెప్తున్నారు. ఈ వచ్చిన 64లో షర్మిల గారి సీట్లు ఎన్ని ఉన్నాయంటారు? ఇప్పుడు కోదండరామ్ గారు నరమ్మ, ఆయన నిజంగా చెప్పాలంటే చాలా సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఇంటలెక్చువల్, ప్రొఫెసర్. ఆయన అన్కండిషనల్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు, అందులో మెర్జ్ కాలే. ఇవాళ ఆయన శాసన మండలి సభ్యుడు. మనము చెప్పుకోవడానికి కూడా కొంత ఇజ్జత్గా ఉండాలి. పూర్తిగా బేఇజ్జత్గా బజ్జాత్గా మనం ఉండొద్దు. నువ్వు సపోర్ట్ చేస్తున్న రోజు ఈ ఒక్క సామాన్య కార్యకర్తనన్నా స్వాగతించిండా?